హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో నేను ఎప్పుడు మార్నింగ్ లాగా పెడతాను కదా, ఈవినింగ్ ఎప్పుడు పెట్టాను కదా. సో ఈరోజు ఈవినింగ్ లాగా పెడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అన్నమాట. ఇక నా పాపకు 5 అవుతుంది, ఉగ్గు పెట్టాయి. ఇక వాళ్ళు ఆడుకుంటున్నారు మంచిగా. ఇక వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను పని చేసుకున్నాను అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. బట్టలు అయితే మడతేసుకుంటున్నా. అమ్మా పాప అరుస్తూ ఉంది. సో ఇక బట్టలు అయితే మడతేసుకుంటున్నా. ఇవి నిన్న మార్నింగ్ ఉతికిన బట్టలు ఈరోజు తీస్తా అన్నమాట. ఆరట్లేదు అందుకని చెప్పేసి నిన్న ఉతికితే ఈరోజు తీసేస్తా. అమ్మా పో డాడబో. సో ఇక అట్లా ఆరట్లేదు అని చెప్పేసి నేనైతే ఈరోజైతే మడతేసుకుంటాను అన్నమాట సాయంత్రం పూట. ఇక తర్వాత మడతేసిన తర్వాత ఇట్లయితే నీట్గా అయితే పెట్టేసుకుంటాను అన్నమాట. చూడండి, ఇక మడత తీసుకున్న తర్వాత ఇక గిన్నెలు కడిగేద్దామని చెప్పేసి వెళ్ళినానమాట. ఎంత చిరాకు ఉంది చూడండి. ఇక మొత్తం క్లీన్ చేసి గిన్నెలు అయితే కడిగేసుకోవాలి. ఇక తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసుకున్నా. ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చేసుకొని అన్నీ సర్దేసి ఎక్కడ సర్దేసి మంచిగా ఇల్లు అయితే ఊడ్చేసుకున్నాను అనమాట. చూడండి ఎట్లుందో. ఇక చూడండి గిన్నెలు అయితే మంచిగా నీట్గా అయితే కడిగేసుకుని అట్లయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక దోశ పిండికి రేపు దోశ వేసుకోవడానికి అని చెప్పేసి ఇక ఇవైతే నానబెట్టాను. అప్పుడే 4కే నానబెట్టాను. ఇక తర్వాత మంచిగా ఇల్లు అయితే ఓట్ చేసుకున్నాను అనమాట. నీట్గా అన్నీ సర్దేసి ఇక తర్వాత చపాతీ పిండి కోసం అని చెప్పేసి చపాతీ పిండి అయితే కలుపుతున్నాను ఇక్కడ. ఇక చూడండి, ఇక చపాతీ పిండి కలపడం అయితే అయిపోయింది. దీన్ని ఒక 1 అవర్ పాటు అట్లా నానబెడతాను అనమాట. ఇక తర్వాత మా పిల్లలు ఆడుకొని వచ్చారు. ఇక స్నానం అయితే చేయించాను ఇద్దరికి. ఇక తర్వాత చపాతీ చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నా. వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక నేను చపాతీ చేద్దామని అయితే చేస్తున్నాను అనమాట. డైలీ మా ఆయన నైట్లో చపాతీ తీసుకుపోతాడు, అందుకని చెప్పేసి చేస్తున్నా. అంటే డే బై డే చేస్తాను అనమాట. ఈరోజు చేస్తున్నా, మళ్ళీ ఎల్లుండి చేస్తా. అట్లా డే బై డే చేస్తా. ఇంకా చేయనైతే చేస్తున్నాను అనమాట మెల్లగా.
చపాతీ చేయడం అయితే అయిపోయింది. అవైతే రివర్స్ తీస్తున్నా, ఎందుకంటే మనం అట్లా కింద పెడితే ఆవిరి వచ్చేసి వాటర్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి కింద పైన కింద రివర్స్ చేద్దామని చెప్పేసి మొత్తం తీస్తున్నాను అనమాట. ఇక చూడండి పైన తీసి కింద అయితే పెట్టేస్తున్నా. ఇంకా చూడండి అట్లా వాటర్ వచ్చేసి ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి అట్లా పెడుతున్నాను అనమాట. ఇంకా నేను తర్వాత మా ఆయనకి బాక్స్లోకి అయితే ఆలు ఫ్రై అయితే చేసేసాను. ఇంకా తర్వాత ఇక మాకు కొంచెం అయితే రైస్ అయితే వండుకున్నాము. ఎంత చపాతి తిన్నా మళ్ళీ రైస్ లేదు, నడవదన్నమాట. ఇక మధ్యాహ్నం వండిన పప్పు కూడా ఉందన్నమాట. బెండకాయ ఫ్రై ఇంకా అది కూడా ఉంది. ఇక ఇప్పుడు చేసిన చపాతి అన్నమాట అదైతే. ఇగో పిండి అయితే పట్టేసుకున్నాను. ఇంకా 9 అయిపోతుంది, పిండి అయితే పట్టేసుకున్నాను మార్నింగ్ చపాతీకి. ఇక తర్వాత మా ఆయనకి బాక్స్ కూడా అయితే పెట్టేశాను అన్నమాట. ఒక దాంట్లో చపాతీ, ఒక దాంట్లో ఆలు ఫ్రై అయితే పెట్టేశాను. ఇక మా ఆయన లేచిండు, చపాతీ తిన్నాడు. ఇక టీ తాగి వెళ్ళిపోతాడు అన్నమాట 10:30కి అట్లా, అందుకని చెప్పేసి టీ అయితే పెట్టేశాను. ఈరోజు మినీ వ్లాగ్ చేశాను కదా, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అనిపించింది అసలు ఈవినింగ్లో ఎన్ని పనులు ఉంటాయా అని అనిపించింది. మనం చేస్తూ ఉంటే అవి ఏం తెలియలేదన్నమాట. సో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.